హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి వడియాలు అయితే ట్రై చేశాను. ఫస్ట్ టైం దట్ టు యూకేలో. ఇండియాలో నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు నేను వడియాలు పెట్టి చేసింది. బికాజ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఎప్పుడూ చేయలేదు. అమ్మమ్మ ఎదురింట్లో ఆంటీ వాళ్ళు కొంచెం మా పెద్దమ్మ వీళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు కాబట్టి సో పెద్దగా ఐడియా లేదు. బట్ ఇంకా సమ్మర్ అంటేనే వడియాలు ఆవకాయి కదా. సో ఇక్కడ నేను ట్రై చేద్దామని ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నా. సో ముందు రోజు రైస్ అయితే మిగిలిపోయి ఉండింది. సో ఆ రైస్తో అయితే ట్రై చేస్తున్నాను. కొంచెం క్వాంటిటీ స్పాయిల్ అయినా కూడా పర్వాలేదు అన్నట్లు ట్రై చేస్తున్నాను. బట్ బాగానే వచ్చాయి. సో ఇప్పుడు ఏమంటే ఆ రైస్ని మంచిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక మోర్ దాన్ హాఫ్ గ్లాస్ 3/4 గ్లాస్ వాటర్ అగైన్ యాడ్ చేసి పల్సగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాను. కలుపుతూ ఉండాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. నాకు ఇంకా కొంచెం థిక్ అనిపించింది. అందుకని మళ్ళీ ఒక రవ్వ వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు సరిపోయిందంటే వదిలేసేయండి. నాకు థిక్ అనిపించి ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట వాటర్. ఇలా పల్సగా జారాలన్నమాట. మనం పెట్టేటప్పుడు ఇట్లా జారినట్లయితే మంచిగా వస్తాయి వడియాలు. సో అలా ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాక వేడిగా ఉన్నప్పుడే ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని తడిపేసి ఇలా ఎండకైతే పెట్టుకునేసి వడియాలు అయితే పెట్టుకునేస్తున్నాను. ప్లాస్టిక్ కవర్స్ ఇలాంటివి అయితే అవాయిడ్ చేయండి. సో ఎంకరేజ్ చేయొద్దని, బికాజ్ వేడిగా పెడతాం కదా, ఆ ప్లాస్టిక్ కెమికల్ ఏదైనా ఇది అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి నేను క్లాత్ మీదే మంచిగా కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద అయితే పెట్టుకున్నా. కొంచెమే పెట్టుకున్నాను. మా ఇంట్లో నేను తినను, చంటికి బాహుకి మాత్రమే. సో ఈవినింగ్ కల్లా ఇలా బాగా ఎండిపోయినాయి అనమాట. మాకు ఇక్కడ మంచిగా ఎండ వస్తుంది, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో దాన్ని ఎండిపోయిన తర్వాత క్లాత్ని ఉల్టా చేసేసి బ్యాక్ సైడ్ వాటర్తో వెట్ చేసి తీయేస్తే నీట్గా వచ్చేస్తాయి అనమాట, ఎక్కడ బ్రేక్ లేకుండా. ఆ తర్వాత ఇంకొక రోజు మళ్ళీ ఇట్లా ప్లేట్లోనే పెట్టుకొని డ్రై చేసుకునేయండి. కొంచెం మాయిశ్చర్గా వెట్గా ఉన్నా కూడా డ్రై అయిపోతాయి. అంతే, వడియాలు రెడీ. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.